పొద్దున్న లేవగానే నా కళ్ళ ముందు ఒక అద్భుతం. నేల మీద వెళ్తున్నామా లేదా ఆకాశంలో ప్రయాణిస్తున్నామా అనేలా కమ్మేసిన పొగ మంచు. చుట్టూ కనుచూపు మేరంతా పచ్చగా చుట్టేసిన పొలాల మధ్యలో మన ప్రయాణం. ఎక్కడికి అంటారా? సరదాగా మిమ్మల్ని ఒక ప్లేస్కి తీసుకెళ్తా పదండి. అనగనగా ఒక గ్రామం. అక్కడి వాళ్ళ ఆహారానికి వాళ్ళే రైతులు, వాళ్ళ బట్టలకి వాళ్ళే నేత కార్మికులు, వాళ్ళ ఇళ్ళ నిర్మాణానికి వాళ్ళే మేస్త్రీలు, కూలీలు. ఇక్కడ కరెంట్ ఉండదు, మొబైల్స్ ఉండవు, టీవీ తెలియదు. ఏఐ, చాట్ జీపీటీ మీద ఆధారపడే రోజుల్లో నుండి శాస్త్రాల మీద జీవనం సాగించే రోజుల్లోకి వెళ్దాం పదండి. ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు వెనకే అందరు పరుగు పెడుతున్నారు కాబట్టి ఇది కావాలి అది కావాలి అని పొందుతున్నారు కాబట్టి అప్పుడు దాంతో మోజు తీరిపోతుంది. కృష్ణ చేశారు కదా, దీంతో పొందే సుఖం శారీరకమైనది ఆది అంత. కొంత సమయంలో ఆరంభం అవుతుంది, కొంత సమయంలో అంతమైపోయే సుఖాల కోసం మీరు ప్రయత్నం చేయకండి. అది అంతమైపోయే సుఖాలు దానికోసం ప్రయత్నం చేస్తారు. డబ్బు అనే పదాన్ని డస్ట్బిన్లో వేసి 200 ఏళ్ల నాటి సరళమైన జీవనాన్ని సాగిస్తున్న అసాధారణమైన గ్రామం ఈ కుర్మ గ్రామం. సో మనం ఉన్న ఇప్పుడు కుర్మ గ్రామంలో చాలా బాగుంది. అసలు వన్ ఆఫ్ ద మోస్ట్ యూనిక్ విలేజెస్ అని చెప్పి. హరే కృష్ణ. కూర్మ గ్రామంకి స్వాగతం. వరుణ్. సో యాక్చువల్గా ఈ కూర్మ గ్రామం ఎస్టాబ్లిష్ అయ్యి 2019లో స్టార్ట్ అయింది. ప్రస్తుతం ఇక్కడ 14 కుటుంబాలు ఉన్నారు. సో యాక్చువల్గా ఈ యొక్క గ్రామం ఎస్టాబ్లిష్ చేసింది పరమపూజ్య భక్తి వికాస స్వామి అని ఇస్కాన్ సన్యాసి. ఆయన గురువు ఇస్కాన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఇప్పుడు ఏదైతే ఇస్కాన్ మందిరాలు ఉన్నాయో దానికి సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాద. ఆయన ఇచ్చిన ఆదేశం మేరకే ఈ యొక్క భగవంతుడు ఇచ్చిన ఈ పూర్వ జీవన విధానాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం అన్నమాట. సో ఇక్కడ జీవన విధానం ఎలా అంటే, యాజ్ పర్ ద శాస్త్రం ప్రకారంగా 2 లోకాలు ఉంటాయి. ఒకటి ఆధ్యాత్మిక లోకము, ఒకటి భౌతిక లోకము. భౌతిక లోకం అంటే ప్రస్తుతం మనం ఉన్న లోకము. ఇక్కడ పుట్టుక, ముసలితనం, రోగాలు, మరణం అనేటివి కంపల్సరీ ఉంటాయి, ప్రతి జీవులకి ఉంటాయి. ఆధ్యాత్మిక లోకంలో ఈ దుఃఖాలు ఉండవు. కానీ జీవుడు ఎప్పటి వరకైతే భౌతిక కోరికలతోటి ఇక్కడనే ఉంటాడో అతను ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళడు. కాబట్టి మా గురువు గారు ఏమన్నారంటే, మీరు సరళంగా జీవించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మనం బయట చూడొచ్చు, ఎంప్లాయ్మెంట్ గురించి పరిగెత్తాలి, ప్రతిదీ బిల్స్ కడుతుండాలి, ప్రతిదీ కొంటుండాలి. సో ఇప్పుడు మనం ఆధునిక సమాజంలో చూడొచ్చు, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం కానీ, డైవర్స్ కేసెస్, క్రైమ్స్, తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్క ఆహారంలో కూడా ఎంతో కల్తీ ఉంది, కెమికల్స్ ఉన్నాయి. ఈవెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా టూ మచ్ కాస్ట్లీ అయిపోయింది. తర్వాత ఇంకా వెస్టర్న్ ఆ యొక్క జీవన విధానమే కరెక్ట్ అన్న భావనలో వెళ్ళిపోతున్నారు. సో ఇలా మళ్ళీ అందరూ కూడా ఉమ్మడి కుటుంబాలు కూడా బ్రేక్ అయిపోతున్నాయి. పూర్వం పెద్ద ఫ్యామిలీస్ ఉండేవండి. అంటే ఇప్పుడు మనకు బాబాయ్, పిన్ని, పెదనాన్న, వాళ్ళ పిల్లలు ఇట్లా 8 మంది ఉండరు. కానీ ఇప్పుడు మీరు ఏదైనా ఇంట్లో ఫంక్షన్ చేయండి, ఎవరో ఒక్కరో ఇద్దరో అందరు దూరం నుంచి వస్తారు. అంటే అందరూ బ్రేక్ అవుతున్నారు. ఈవెన్ హస్బెండ్ వైఫ్ కూడా ఒకరు ఒక్కొక్క దగ్గర ఉద్యోగాలు చేస్తున్నారు. దానివల్ల కూడా పిల్లల్ని ఎవరు హాస్టల్లో వేస్తున్నాం. ఈ హాస్టల్స్లో పిల్లలు పెరుగుతున్నారు. ఇలా ఫ్యామిలీస్ బ్రేక్ అవుతున్నాయి, ఆరోగ్యము పోతుంది, సరిగ్గా నిద్ర లేదు. నైట్ అవుతే జస్ట్ లైట్ ఆన్ చేసుకుంటారు, టీవీ పెట్టుకుంటారు, 1 గంటకి అలా నిద్రపోతున్నాం. ఇలా ప్రతిదీ కూడా మనం చూస్తే అన్ఎంప్లాయ్మెంట్ నుంచి, ఆరోగ్య సమస్యల నుంచి, బ్యాడ్ హ్యాబిట్స్, మళ్ళీ స్కూల్ ఏజ్ వాళ్ళకు కూడా అన్ని చెడు అలవాట్లు వచ్చేస్తున్నాయి. డ్రగ్స్ అలవాటు చేసుకుంటున్నారంట, ఇట్లా ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నిటికీ కారణము ఒకటి ఈ యొక్క జీవన విధానం అన్నమాట. అందుకనే పూర్వం నుంచి మీరు భారతదేశంలో చూడండి, అనాది నుంచి లక్షల సంవత్సరాల నుంచి ఏదైతే మ్యారేజ్ లైఫ్ ఉందో, కుటుంబ వ్యవస్థ ఉంది, ఆర్థిక వ్యవస్థ ఉంది, మాట తీరు, నడవడి, సీతారాముల యొక్క కథలు, ధర్మము, ఇవన్నీ కూడా మీరు కలిపితే బెస్ట్ జీవన విధానం అన్నమాట. సో అందుకనే మా గురువు గారు ఏమన్నారు, ఇక్కడ కూర్మగ్రామంలో కరెంట్ వాడకండి, ఫోన్స్ ఉపయోగించకండి, టెక్నాలజీకి వాడకండి, మీ చేతితోటి మీరు మాన్యువల్గా ఎంత వీలైతే అంత సరళంగా జీవించండి అన్నారు. అందుకే ఇక్కడ వ్యవసాయం చేయడము, మన బట్టలు మనం స్వయంగా దాన్ని తయారు చేసుకోవడము, ఇలాంటి దారాలు రెడీమేడ్ వస్తాయి. సో ఇవి ఇలా లైన్గా 100 పోగులు పెట్టేసి అలా దీంట్లో నుంచి
ఇలా వెళ్ళి ఇక్కడ మేము చుట్టేస్తాం దీనిపైన. దీనికి రోల్ చేస్తుంది. దీనికి అడ్డా అంటారు. ఇది 5 మీటర్స్ది ఒక రోల్ అనమాట. దీన్ని పెరిమీటర్. సో 5 మీటర్స్. మాకు ఆ నిలుపోగులు ఏదైతే పైప్ మీద చుట్టబడింది బయట అది 100 మీటర్స్ కావాలంటే ఇది 20 టైమ్స్ మేము చుట్టేస్తే 100 మీటర్ అవుతుంది. 5 × 20 100 మీటర్స్ అవుతుంది. సో అలా 100 పోగులది ఒక్క పొట్టె తయారవుతుంది. అలాంటి మాకు 3000 కావాలంటే 30 పొట్టెలు తయారు చేస్తాం. అవన్నీ దీని మీద చుట్టపడిన తర్వాత దీనికి రివర్స్గా ఆ పైప్ ఇక్కడ పెట్టేసి దానికి సిస్టమ్ నది ఈ సిస్టమ్తో నిలబెట్టి దానికి మొత్తం ఆ పైప్ మీద చుట్టేసి రిటర్న్ తీసుకొచ్చేసి మనం దాని మీద ఎక్కిస్తాం. పిల్లలకి కూడా మన నిజమైన విద్య, యాక్చువల్గా విద్య అంటే ఏంటంటే ఏదైతే మనిషికి జ్ఞానాన్ని ఇస్తుందో, ఏదైతే ధర్మాన్ని బోధిస్తుందో అది విద్య. కేవలం డబ్బులు సంపాదించడానికి విద్య అనేది యాక్చువల్గా కాదు. ఎందుకంటే పూర్వం డబ్బులు సంపాదించడానికి వృత్తులు ఉండేవి, ఆక్యుపేషన్స్. విద్య అంటే కేవలం ఆధ్యాత్మిక విద్యనే. సో అలా ఇక్కడ పిల్లలకు విద్య నేర్పిస్తాము. వాళ్ళు జీవించడానికి వృత్తి నేర్చుకుంటారు. వాళ్ళు తొందరగా వివాహాలు చేసుకొని సెటిల్ అయిపోతారు. మళ్ళీ ఇక్కడ ఉమ్మడి కుటుంబాలు ఉంటాయి. ఇప్పుడు మనం చూడొచ్చు ఓల్డేజ్ హోమ్స్. తల్లిదండ్రులను ఇప్పుడు మనము జాబ్స్ చేస్తే ఎట్లా అంటే మనకు టైం ఉంటుంది వాళ్ళని చూసుకోవడానికి. సో వాళ్ళని ఓల్డేజ్ హోమ్స్కి పంపిస్తున్నాము. వాళ్ళు అక్కడ ఉండలేక పిల్లలేమో యూఎస్లోనో ఎక్కడనో సెటిల్ అవుతారు. సో ఇట్లా ఆ బ్రేకప్ లైఫ్ స్టైల్ నుంచి కూడా మనం కూర్మ గ్రామము దీనికి హెల్ప్ ఏమంటారు, ఒక ఆల్టర్నేటివ్. ఇట్ ఈస్ నాట్ అన్ ఆల్టర్నేటివ్, ఇది ఒరిజినల్. దీని నుంచి తప్పిపోయినందుకు అన్ని సమస్యలు వస్తున్నాయి అన్నమాట. అలా ఇక్కడ ఉన్న కుటుంబాలందరూ కూడా కొందరు ఐటీ ఉద్యోగాలు చేసేవారు, కొందరు వ్యవసాయం చేసేవారు, కొందరు వ్యాపారం చేసేవాళ్ళు, అందరూ కూడా జాబ్స్ అవన్నీ వదులుకొని ఇక్కడ వచ్చి జీవించడం. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఓకే సిటీ లైఫ్లో ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోయి వీళ్ళందరూ వస్తున్నారని చాలామంది అనుకున్నారు. కానీ అది కాదు. యాక్చువల్గా మా యొక్క ముఖ్యమైన ఉద్దేశము కూర్మ గ్రామం ఉన్నది సరళ జీవనం. అందరూ ఈ 1 పార్టే తెలుసుకుంటున్నారు, సరళ జీవనం. సరళంగా జీవించాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు. కానీ యాక్చువల్గా మాది ఉన్నత చింతనం. ఉన్నత చింతనం అంటే యాక్చువల్గా మనము బర్త్, ఓల్డేజ్, డిజీజ్ అండ్ డెత్ ఈ ప్రాబ్లమ్స్కి ఇంతవరకు ఏ సైన్స్ కూడా సొల్యూషన్ ఇవ్వలేదు. పుట్టుక, ముసలితనం, రోగాలు, మరణానికి ఇంకేమనంటే ఇంకా తొందరగా చావు వస్తుంది, ఇంకా లేట్గా కూడా తొందరగా వస్తుంది. కానీ దీనికి సొల్యూషన్ మనకు భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు. వాట్ ఈస్ ద సొల్యూషన్? ఆ యొక్క దేహినోస్మిన్ యదా దేహే కౌమారం యవ్వనం జరా తదా దేహాంతర ప్రాప్తిర్ ధీరస్తత్రణ ముహ్యతి. కృష్ణుడు ఏమంటున్నాడు? జీవుడు శరీరాన్ని ధరించి ఆ శరీరం బాల్యం నుంచి యవ్వనము, యవ్వనం నుంచి ముసలితనము, తదా దేహాంతర మళ్ళీ వేరే దేహం తీసుకుంటాడు. ఇలా మనం అనేక దేహాల్ని మారుస్తూనే ఉన్నాం. కానీ అర్జున మాముపేత్యాతు కౌంతేయ పునర్జన్మని విద్యతే. అర్జున, నేను ఇచ్చిన ఈ యొక్క తత్వాన్ని ఎవరైతే అర్థం చేసుకుంటారో, నన్ను తెలుసుకుంటారో వాడికి పుట్టుక చావులు అనేటివి ఉండవు. కాబట్టి భగవంతుడిని తెలుసుకోవడానికి, కృష్ణుడు ఇచ్చిన విషయాలు తెలుసుకోవడానికి ఆయన ఇచ్చిన ఈ యొక్క జీవన విధానంలోకి వచ్చామన్నమాట. ఎందుకు ఈ జీవన విధానం అంటే కృష్ణుడు చూడండి ఆవుల గురించి చెప్పాడు, ఎడ్ల గురించి చెప్పాడు. ఎందుకు ఆవులు, ఎడ్లు? మీరు ఇక్కడ చూడండి సిమెంట్ వాడుతున్నాము, కానీ సిమెంట్ బదులు పూర్వము ఇసుక, సున్నం కలిపి గానుగ సున్నం వాడేవాళ్ళం. అంటే అక్కడ ఎడ్లని ఉపయోగించేవాళ్ళం. నీళ్లు లిఫ్ట్ చేయడానికి ఎడ్లతోటే మనం నీళ్ళు లిఫ్ట్ చేసి వ్యవసాయం చేయొచ్చు. ఎడ్లతోటే మనము అన్ని వస్తువుల్ని కూడా ఇక్కడ నుంచి ఇంకో దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు. ఎడ్లు మనకు నిజంగా ఒక ఫాదర్ లాగా మనకు హెల్ప్ చేస్తాయి. కానీ ప్రస్తుతము మెషినరీ అంటే ఒక బైక్ ఏమంటారు, ట్రావెలింగ్ టెంపోస్ ఇన్ని కనుక్కున్నారు మెషిన్స్. ఇవి ఏమవుతున్నాయంటే ఆ ఎడ్లని రీప్లేస్ చేసినందుకు వీటిని ఏం చేస్తున్నారు, కషాయశాలకు వెళ్ళి చంపేసి బీఫ్ లాగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అంటే ఒక జీవి తను చేయాల్సిన పని మనిషి చేయనివ్వకుండా వాడు కొత్త మెషినరీ కనుక్కొని వీటిని చంపేసి తినేస్తున్నాడు. ఆవుల్ని చూడండి, మనకు తల్లి ఆ 9 నెలలు పాలిస్తుంది, కానీ ఆవు జీవితాంతం మనకు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తూనే ఉంది. కానీ వీటిని కూడా కషాయశాలకు పంపిస్తున్నారు, బీఫ్ లాగా అమ్ముతున్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే మానవ నాగరికత మినిమం. ఇక్కడ దేవుణ్ణి భక్తి ఇవన్నీ ఒక సైడ్ వదిలేయండి, కానీ మామూలుగా మానవ నాగరికత, దయ, కరుణ, క్షమ, ఇవన్నీ తపస్య, ఇవన్నీ కూడా మినిమం అవసరం అండి. ఇవి కూడా కోల్పోతున్నాం. అంటే ఒక ఆవుని, ఎడ్లని ఎప్పుడైతే చంపుతున్నాం కదా, అప్పుడు నాగరికత ఆటోమేటిక్గా మనుష్య జీవితం నుంచి జంతు నాగరికతకు వెళ్తున్నట్టు. సో అందుకని శాస్త్రం కరెక్ట్గా చెప్తుంది, లివ్ ఆన్ ల్యాండ్ అండ్ కౌస్. భూమి, ఆవుల మీద జీవించండి. ఎడ్లు మన తండ్రి. మనం చూడండి, మనకు వ్యవసాయం చేసి పెడుతుంది. ఇప్పుడు మనం ట్రాక్టర్స్ వాడంగానే ట్రాక్టర్స్ బరువుకి ఎన్నో జీవులు కింద భూమిలో నలిగి చనిపోతున్నాయి. ఓకే, కానీ ఆ ట్రాక్టర్స్ వరకు మీరు ఎడ్లను పెట్టండి, ఆ భూమి కూడా ఆనందపడుతుంది. ఎందుకంటే ఎడ్లు ఎప్పుడైతే పొలంలో నడుస్తాయో భూదేవి కూడా ఆనందపడుతుంది.
చూడండి ప్రతి ఫ్లోరింగ్ కూడా మీరు ఆవు పేడతోటి చేయండి. ఎందరో రీసెర్చ్ చేసి లాస్ట్ కనుక్కున్నారంట కౌ యూరిన్ ఈజ్ యాంటీసెప్టిక్, అది దాంట్లో యాంటీబయాటిక్స్ ఉంటాయని కనుక్కున్నారంట. ఇది వేల సంవత్సరాల పూర్వమే, నాట్ ఈవెన్ 2500 బిఫోర్ క్రైస్ట్ కాదు, లక్షల సంవత్సరాల పూర్వమే ఇవన్నీ ముందే శాస్త్రాల్లో చెప్పబడి ఉన్నాయి. అందుకే కూర్మ గ్రామం ఏంటంటే ఆ విషయాల్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. ఇది ఆ భగవంతు కృప వల్ల సంభవం. ఇప్పుడు గత 2019 అంటే ఒక 5 సంవత్సరాలు అలా గడిచింది. ఇది అంతా ఆయన కరుణ వల్ల ఎంత దూరం వెళ్తే తెలియదు, కానీ ప్రయత్నం అయితే మనకు ధర్మపరంగా మనం చేయాలి కాబట్టి ఈ సనాతన ధర్మ ప్రచారం చేస్తున్నాం. కూర్మ గ్రామం స్కూల్స్ అంటే యాక్చువల్గా ఇక్కడ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, సంస్కృత్ ఈ లాంగ్వేజెస్, మ్యాథ్స్ నేర్చుకుంటారు. తర్వాత భాగవతము, భగవద్గీత, తర్వాత శ్రీల ప్రభుపాదుల వారు ఆచార్యులు ఇస్తున్న పుస్తకాలన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. తర్వాత సర్టెన్ ఏజ్ నుంచి వృత్తి నేర్చుకుంటారు, ఆక్యుపేషన్. సర్టెన్ ఏజ్ కాగానే వివాహం సెటిల్ అయిపోతారు వాళ్ళు. నెక్స్ట్ వాళ్ళు అదేవిధంగా ధార్మికంగా జీవితం కొనసాగి తర్వాత ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 50 వాళ్ళు పూర్తి ప్రచారం, భగవన్నామ ప్రచారంకి వెళ్ళిపోతారు. స్లోలీ దే విల్ లీవ్ దేర్ బాడీ లైక్ దట్. భగవంతుని స్మరణ చేసుకోండి. కృష్ణుడు ఏం చెప్తున్నాడు? యమ్యం వాపి స్మరణ భావం త్యజత్యంతే కలేవరం. ఓ అర్జున, ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్ హూ ఎవర్ రిమెంబర్స్ మీ ఎట్ ద టైమ్ ఆఫ్ డెత్. అంటే మరణించేటప్పుడు ఈ మనిషి ఎలాంటి ఆలోచనలతోటి ఉంటాడో అదే భావన నెక్స్ట్ జన్మలో పొందుతాడు. కానీ మాముపేతియాతు కౌంతయ్య, ఆ టైంలో ఎవరైనా నన్ను అంత్యకాలేచ మామేవా, నన్ను ఎప్పుడైనా అంత్యకాలంలో ఎవరైతే స్మరిస్తారో వాళ్ళకు మళ్ళీ జన్మ ఉండదని చెప్తున్నాడు. సో అందుకనే ఈ లైఫ్ ఈజ్ అ ప్రిపరేషన్ ఫర్ ద డెత్. ద డెత్ ఈస్ టు రిమెంబర్ ద హోలీ నేమ్ ఆఫ్ ద లార్డ్. భగవంతుని గుర్తు చేసుకోవడానికి, ఆయన నామం గుర్తు చేసుకోవడానికి మరణ సమయంలో ఎవరైతే గుర్తు చేసుకుంటారో వాళ్ళు ఈ జన్మ మృత్యు చక్రం నుంచి బయటపడతారు. ఇది కూర్మ గ్రామం ఉద్దేశం, మెయిన్ పర్పస్. అనగనగా చేసుకోండి. ఇది అంత అనిత్యమైనది, నిత్యమైనది కాదు, తాత్కాలికమైన సుఖాన్ని మాత్రమే పొందుతున్నాం. ఇది నిజమైన సుఖం కాదు, అసుఖం. ఈ శరీరంతో పొందే సుఖం ఏదైనా. ఎందుకంటే మీకు చూడండి, కృష్ణ చెప్తున్నారు ఈ శరీరంతో పొందే సుఖమైనా ఎలాంటిదంట, ఆద్యంతవంత కౌంతేయ. అంటే దీంతో పొందే సుఖం ఒక సమయంలో ఆది అంటే ప్రారంభం అవుద్ది, కొంత సమయంలో అంతమైపోయే సుఖాలే పొందుతున్నాం. అందువల్ల నిత్యమైన సుఖం పొందట్లేదు. నిత్యమైన సుఖం ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే ఆత్మకు సంబంధించిన సుఖాన్ని మనం అందించగలం అప్పుడు మనం నిత్యమైన సుఖాన్ని పొందగలం. అది ఎలా వస్తుంది? పరమాత్మ, కృష్ణ పరమాత్మతో ఈ ఆత్మ ఎప్పుడైనా భక్తియుక్తమైన సేవల ద్వారా అప్పుడు అసలైన సంతృప్తి చెందగలం. అంతవరకు సంతృప్తి అనేది లేదు జీవితంలో. మీరు ఒక విషయం చెప్తాను చూడండి. మీరు జీవితంలో 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. 5 సంవత్సరాల ముందు వాడే వస్తువులన్నింటినీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 5 సంవత్సరాల ముందు మీ సెల్ ఫోన్ ఎలా ఉండేది, మీ దగ్గర టీవీ ఎలా ఉండేది, స్కూటర్ మోటార్ సైకిల్స్ ఎలా ఉండేవి, లేకపోతే కార్ ఎలా ఉంది 5 సంవత్సరాల ముందు వాడేవి. అప్పుడు ఉన్న బట్టల తల డిజైన్ ఏంటి, ఫ్యాషన్ ఏంటి, చెప్పుల డిజైన్ ఏంటి, వాచ్ డిజైన్ ఏంటి. 5 సంవత్సరాల ముందు అన్నీ ఇప్పుడు ఇచ్చామనుకోండి, ఏమంటారు మీరు? పాతవైపోయేవి, అవుట్డేటెడ్. కానీ 5 సంవత్సరాల ముందు అవి లేటెస్ట్ కదా, అప్పుడు ఆ సమయంలో, అంతే కదా. వాటితో సుఖం పొందాం కదా అన్నిట్లో. అదే డొక్కు టీవీలో మన సినిమా చూసాం, పాటలు విన్నాం, అన్ని చూసాం. కానీ ఆ టీవీలు ఇప్పుడు చూస్తారు మీరు, ఎల్ఈడి, ఎల్సిడి ఇవన్నీ వచ్చాయి. మరి అప్పుడు పొందిన సుఖం ఆ సెల్ ఫోనే వాడడం, చిన్నదో ఏదో. మరి అది అసలైన సుఖమా కాదు? మరి 5 సంవత్సరాల ముందు ఆ వస్తువు సుఖం ఇవ్వట్లేదు. ఇప్పుడు అయితే ఇప్పుడేదో మీకు సుఖం ఇస్తుందనే భావిస్తున్నారు. ఏమిటి? ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేటెస్ట్ అంటే i15, i16 ఏదో సుఖం ఇస్తుందని కోరుకుంటున్నారు. 5 సంవత్సరాల తర్వాత i16 తాలూకా పరిస్థితి అంతే కదా. ఎవరు వాడతారా? చెత్తబుట్టలు వేసేస్తారు. అలాగే చెత్తబుట్టలు పడుతున్నాయి కదా అన్ని సెల్ ఫోన్లు. ముందు వాడిన బట్టలు, ఫ్యాషన్లు, డిజైన్లు ఏమైనా వాడుతున్నారండి ఇప్పుడు? మీ అమ్మమ్మ తాతయ్యలు వేసుకున్న నెక్లెస్లు ఇప్పుడు ఎవరైనా వాడుతున్నారా? అప్పుడున్న ఫ్యాషన్లు ఏం వాడట్లేదు. అంటే ఇప్పుడు 5 సంవత్సరాల తర్వాత ఏమవుద్ది? అన్ని కొత్త వస్తాయి. అంటే ఇప్పుడు వాడిన వస్తువులు ఏవైతే సంతృప్తి చెందుతున్నారని అది తాత్కాలికమైనది, నిజమైనది కాదు. ఎందుకని కాదు?
ఎందుకు సంతృప్తి చెందట్లేదు ఈ వస్తువులతో? శరీర సంబంధం. ఇది తెలుసుకోవాల్సిన విషయం. ఈ శరీరానికి సంబంధించిన వస్తువులు వెనకే అందరు పరుగు పెడుతున్నారు కాబట్టి ఇది కావాలి అది కావాలి అన్ని పొందుతున్నారు కాబట్టి అప్పుడు దాంతో మోజు తీరిపోతుంది. కృష్ణ చెప్పారు కదా, దీంతో పొందే సుఖం శారీరకమైనది, ఆది అంత. కొంత సమయంలో ఆరంభం అవుతుంది, కొంత సమయంలో అంతమైపోయే సుఖాల కోసం మీరు ప్రయత్నం చేయకండి. అది అంతమైపోయే సుఖాలు, దానికోసం ప్రయత్నం చేస్తున్నారు. జన్మలో చేసిన పుణ్యఫలం ఉంది. దానివల్ల మనకి ఇప్పుడు మనం ఆహారం తినడం అయినా, బట్టలు వేసుకోవడం అన్నా, లేకుంటే ఏదైతే మనం భోగిస్తున్నాం ఈ భోగ కార్యక్రమాలు మనం పూర్వజన్మలో చేసిన కర్మ ఫలంతోనే మనకు అది లభిస్తుంది. అలాగే మనకు ఏదైతే రోగాలు, మనకు సమస్యలు, దుఃఖాలు, బాధలు వస్తున్నాయి, దానికి కూడా మనం పూర్వజన్మలో చేసిన ఏదో పాపకర్మం వల్ల మనకు అవి వస్తున్నాయి. సో భగవంతుడు ఏం చెప్తున్నంటే, ప్రతి ఒక్కడు ఈ కర్మ ఏమిటి, అకర్మ ఏమిటి, వికర్మ ఏమిటి, ఇది తెలుసుకొని జీవించాలి. దానికి ధర్మం అంటారు. కూర్మ గ్రామం 2 పదాలు, 200 ఏళ్ల నాటి మనం మర్చిపోయిన మన జీవన విధానం. యువర్ లైఫ్ సింపుల్ అండ్ చాంట్ హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణుడి యొక్క నామం చెప్పండి, సరళంగా జీవించండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కూర్మ గ్రామం గురించి మీ అభిప్రాయాలని కామెంట్లో తెలపండి. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి పంపించాలంటే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం.